ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉన్నది. ఇందులో గందరగోళం ఉంది అనేది ఈ 2-3 రోజులుగా ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వస్తున్న వార్తలు. ఇందులో మొదలు సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్ల కింద నిధులు ఇస్తామని మొదలు చెప్పడం. రెండోది గ్రామీణ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వడం. గ్రామీణ ప్రాంతాలలో సొంత జాగాలు ఉన్న వారికి నిధులు ఇస్తారు అనేది. అది కూడా పునాది తీసుకున్నప్పుడు బేస్మెంట్ తీసుకున్నప్పుడు ₹1,00,000, రూపులు ఎవరు ₹1,00,000, స్లాబ్ వేసినాక 2,00,000, ఇల్లు నిర్మాణం మొత్తం పూర్తి అయినాక 1,00,000. ఇవి ₹5,00,000. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఇల్లు మహిళ పేరు మీద ఇవ్వాలి. ఆ ఇల్లు కూడా 400 చదరపు గజాలలో ఇంటి నిర్మాణం ఉండాలి, వంటగది ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, దాంట్లో ఓ గేటు అన్నీ ఉన్నాయి అవి. కానీ ఇంతవరకు బాగానే ఉన్నది. మరి ఆ డిజైన్ కూడా ఎట్లా ఉండాలంటే ఆ డిజైన్ కూడా ఒక డిజైన్ చూపించిండ్రు. అది జాగాలు గ్రామ పంచాయతీ లేఅవుట్లో తీసుకున్న వారికి వారికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ అనుమతులు ఉండవు. మరి వారి విషయంలో ఎట్లా? హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరంలో 1000కి పైగా మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో ఉన్న వారికి 50 గజాలో 100 గజాలో జాగా ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలి? ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? దాంట్లో సగం మందికి తెల్ల రేషన్ కార్డు లేవు. వాళ్ళకి ఎప్పుడు కార్డులు ఇస్తారు? మీరు చెప్పింది 4,50,000 ఇండ్లు, నియోజకవర్గానికి 3,500. దానికి చేసిన కేటాయింపు 7,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు దగ్గర. కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నది. ఇంకా అదనంగా కావాల్సింది ఆ టార్గెట్ రీచ్ కావడానికి 20,000 కోట్ల పైబడి అవుతుంది. ఒక 5,000 కోట్ల వరకు రమారమి లోటు ఉన్నది. ఆ లోటును ఎట్లా భర్తీ చేసుకుంటారు? సీలింగ్ భూములలో, ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా చిన్న కచ్చా ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, రేకులతో ఇండ్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వారిని గుర్తించడం ఎట్లా? వారికి డబ్బులు ఇవ్వడం ఎప్పుడు? ఇవి ప్రశ్నలుగా ఉన్నాయి. ఇందులో మార్గదర్శకాలలో మరో ప్రతిపాదన కూడా ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారు నివసిస్తున్న ప్రాంతంలోనే అక్కడనే అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళకు ఇవ్వడము. అంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అన్నది. ఇప్పుడు వీరు అనుకున్న నమూనా ప్రకారము వారి సొంత జాగా ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఫిలిం నగర్లో ఒక మురికివాడ ఉంది, పంజాగుట్టలో మురికివాడ ఉంది. హైదరాబాద్ మురికివాడలు ఏం జాగేడ ఉంది? 2-3 కిలోమీటర్లకు ఒక మురికివాడ హైదరాబాద్లో కనబడుతుంది మనకు. నారాయణగూడ దగ్గర ఒక మురికివాడ ఉంది, విద్యానగర్లో ఒక మురికివాడ ఉంటుంది. ఇప్పుడు మురికివాడ అంటే చిన్న గుడిసెలు ఉండేవి కావు, లేకపోతే కనుక డబ్బాలు ఉండేవి కావు, డబ్బాల ఇళ్లతో ఉండేవి కావు. ఇప్పుడు మారిపోయింది, సిటీ అంతా మారింది. కాబట్టి అక్కడ ఏర్పడుతుంది మనకు విశాలంగా ఉన్నాయా ఇండ్లు, ఇరికిరుకున్నాయా, ఆ గల్లీలు ఇరికిరుకున్నాయా తెలుస్తుంది. కాబట్టి ఈ మురికివాడలో నివసిస్తున్న వారికి ఏ ప్రాతిపదిక మీద ఇవ్వబోతున్నారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. మరి ఇందిరమ్మ ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలలో సొంత జాగా ఉన్నవారికి, ఈ సొంత జాగా ఉన్న వారికి ముందు ఇస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ప్రధానంగా హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో ఉన్న వారి సంగతి ఏమిటి? గ్రామీణ తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన వారు, ఆ మురికివాడలో చిన్న జాగాలు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉన్నవారు, సిటీ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా మనం హైతనగర్ దాటిన తర్వాత, బిహెచ్ఎల్ దాటిన తర్వాత, శంషాబాద్ దాటిన తర్వాత, ఇక్కడ ఇటువైపు కడతాల్ ఆ ఏరియాలలో చిన్న వాటిలో నివసిస్తున్నవారు, వీరికి ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి ఇత్యాది విషయాలపైన స్పష్టత ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ప్రభుత్వం మొన్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. నిర్దిష్టంగా పేదలకు అర్హులను గుర్తించడము, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వడము, మహిళ అంటే ఒకరు బ్యాచిలర్గా ఉంటారు, పేదవారై ఉంటారు, మరి వారికి ఎట్లా, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు, మరి పురుషుల విషయంలో ఏమిటి, ఈ విషయాలపైన స్పష్టతనిచ్చి ఆ నగరాలలో కూడా ఉన్నవారిని, ఒక మోస్తారు నగరాల్లో ఉన్నవారిని, తెలంగాణలో జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు కలుపుకుంటే కనుక 150 వరకు పెద్ద చిన్న పట్టణాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లు కలుపుకొని ఈ పెద్ద చిన్న పట్టణాలలో ఉన్న వాటికి అనుబంధంగా పేదలు కూడా ఉన్నారు, శివారు ప్రాంతాలు అక్కడ కూడా. కాబట్టి వీరి విషయంలో
ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానాలు వారికి ఎట్లా సాయం చేస్తారో చెప్తే బాగుంటుందనేది బలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయము వార్తా కథనాల సారాంశం కూడా.